కంట నీరు చూడనైన చూడరెవ్వరు. ఆరుగాలం కష్టపడి పండించే పంటలకు రైతన్నకు అడుగడుగునా కష్టాలు ఎదురవుతున్నాయని చెప్పుకోవచ్చు. వరి నాట్లు వేసే కాడ నుంచి మొదలు పెట్టుకుంటే బీటుకు తీసుకువెళ్ళి వరి ధాన్యం అమ్ముకునేంత వరకు కూడా ఏదో ఒక చోట ఏదో ఒక ప్రదేశంలో రైతన్న కష్టాలు ఎదుర్కొంటూనే ఉంటాడు. అయినా కానీ తను నమ్ముకున్న వ్యవసాయాన్ని నమ్ముకొనే వ్యవసాయం చేస్తూ రైతన్న ఎప్పుడు జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ విధంగా చూసుకున్నట్లయితే సారంగపూర్ మండలం పోతారం గ్రామంలోని ఈ ప్రాంతం అంతా మనం ఇక్కడ ఉన్నాం. సాగునీరు లేక ఈ పొలాలన్నీ ఎండిపోయినాయి. ఇప్పుడు మంచి పచ్చదనంగా కనిపించినా కానీ పొట్ట దశకు వచ్చిన ఈ పొలాలన్నీ నీళ్లు లేక సాగునీరు అందక డి కెనాల్ 53 కెనాల్ ద్వారా ఈ సాగునీరు అందాల్సిన అవసరం ఉంది ఈ పంట పొలాలన్నిటికీ. కానీ ఎక్కడ కూడా ఈ సాగునీరు అందక ఈ పంట పొలాలన్నీ ఖరాబ్ అయిపోయి చేతికొచ్చే సమయానికి పంట అంతా ఖరాబ్ అయిందని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క సారంగపూర్ మండలమే కాకుండా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా కొన్ని ఎకరాల పంటలు కూడా నీరు అందక ఖరాబ్ అయిందని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం. ప్రస్తుతానికి ఇక్కడ ఈ పంట పొలాల రైతులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. చెప్పండి, మీకు ఎన్ని ఎకరాల పొలం వేసిర్రు, ఎంత నష్టమైంది? ఎకరం చేసినామండి. ఎకరం చేస్తే 30 గుంటలు దాకా ఎండిపోతుంది. దాని కూడా ఇప్పుడు 30 గుంటలు కూడా ఎండిపోయేటట్లున్నది. ఖర్చు కూడా పెడితే ఆయనతో పోయేటట్లున్నది. నీళ్ళు లేక ఇబ్బంది అయిపోతుంది. ఎంత ఖర్చు పెట్టినావు? 30,000 పెట్టినాయి ఎకరానికి. అంటే ఇప్పుడు మీరు ప్రభుత్వాన్ని ఏం కావాలని చెప్పి కోరుకుంటున్నారు? నీళ్ళు కావాలని చెప్పి అనుకుంటున్నాం. నీళ్ళు నష్టపరిహారం ఏమైనా ఉన్నదా, మరి నీళ్ళు ఇస్తారా ఏమని? అంటే ఇప్పుడు ఉన్న దశలో మీకు నీరు అందిస్తే పంట పొలం చేతికి వస్తుందా? పంట పొలం నీళ్ళు వచ్చినా కూడా చేతికి రాదు. ఇప్పుడు అందరు తొందరలో వస్తే నీళ్ళు వస్తే అవుతుంది. మేము బాగుపడకుండా వేరే వాళ్ళు కూడా బాగుపడతారు. తొందరగా ఇచ్చేస్తే మంచిగా ఉంటుందని. చెప్పండి ఆయన, మీకు ఎన్ని ఎకరాల పొలం ఉంది, మీకు ఎంత నష్టం అవుతుంది? మాది ఎకరం పొలం ఉంది సార్. ఎకరం పొలం ఉంది. ఎకరం పొలంకు నీళ్ళు లేక అది అంతా ఎండిపోతుంది మొత్తం. దానికి కూడా 30,000 పెట్టుబడి పెట్టిన ఎకరానికి. ఇప్పుడు ఆ నీళ్ళు కొంచెం ఇది అయితే కొంచెం ఆగినట్టుగా 1-2 మార్లు అట్లా ఆగే అవకాశం ఉంటుంది. లేకపోతే మొత్తానికి ఆయనతో ఎండిపోతాయి. మరి ప్రభుత్వం ఏమన్నా నష్టపరిహారం మొత్తం ఆయనతో నీళ్ళ మొత్తం ఏమన్నా సాయం చేస్తారని ఆశిస్తున్నాం. దాదాపు ఈ ఊర్లో ఎన్ని ఎకరాల పంట నష్టమై ఉంటుంది? నీరు అందకనే పంట నష్టపోయిన సందర్భాలు ఎన్ని ఎకరాల వరకు ఉంటుంది? 30 ఉంటుంది. బాగా నష్టం ఇది. నీళ్ళ పరిస్థితి లేక మొత్తం నష్టం అయింది. నీళ్ళది అంత లేక బాగా ఇది చూస్తున్నాము. నీరపత్తులు లేదు మాకు బాగా ఇది అవుతుంది, ఇబ్బంది అవుతుంది. నీరపత్తం లేదు. ఎట్లా చేసి ఇప్పుడు అది అంత నష్టం అయిపోయింది మొత్తం. ఇది ఇబ్బంది ఇది అవుతున్నాము. బాగా ఈ ఇబ్బంది నీళ్ళ కొరకు చూడ్రి, మా పంట చూడ్రి బాగా ఇది అయిపోయింది. దానికి నిర్ణయం నీళ్ళ ఏదైనా పగిలి చేయరి మాకు చేయరి. గతంలో మీరు పంటలు వేసారు కదా, అప్పుడు నీళ్ళు ఎట్లుండే, ఇప్పుడు ఎందుకు నీళ్ళు అసలు రాలేదు? అసలు నీళ్ళు అనేది మీకు ఇప్పుడు ఎందుకు అందుబాటులో లేదు సాగడానికి? సాగునీరు గతంలో వచ్చినాయి, ఇప్పుడు ఈసారికే బాగా ఇబ్బంది అవుతుంది. ఈసారి నీళ్ళు సరిగా ఇవ్వటం లేదు. ఆ నీళ్ళ కారణంగానే మాకు పంటలకు ఇబ్బంది వస్తుంది. ఇదే విధంగా చూసుకున్నట్లయితే ఈ గ్రామంలో మొత్తం ఎన్ని ఎకరాల పంట నష్టం, సాగునీరు అందక నష్టపోతున్నారు. అదేవిధంగా ఇంతకుముందు కూడా నీరు అందలేదా? గతంలో ఎట్లా వచ్చినాయి నీళ్ళు, ఇప్పుడు ఎందుకు రావట్లేదు అనుకుంటున్నారు? గతంలో ఇంతకుముందు 10 సంవత్సరాలు వాటర్ వచ్చింది. కాకపోతే ఇప్పుడు ఈసారి D53 12LR ద్వారా మాకు ఇక్కడికి నీరు వచ్చేది ఉంది. పోసాని కుంట నిండిన తర్వాత ఇక్కడ హనుమంతరావు కుంట 2 కుంటలు నిండితే దాని ద్వారా ఒర్రె ద్వారా ఇట్లా పోతే ఇక్కడ ఉన్న రైతులందరికీ మోటార్ల ద్వారా పండుతాయి. కాబట్టి ఈసారికి ఇప్పటికీ చెర్లల్లోనే నీళ్లు వాడడం లేదు, కిందికి వెళ్ళడానికి లేదు. అదేవిధంగా దర్దాపుగా ఇక్కడ 30 ఎకరాల చినుకు ఇప్పటి వరకు ప్రస్తుతం. ఇంకా పోను ఈ ఉన్న పొలాలు సుతా దగ్గర పడే పరిస్థితి ఉంది. ఇప్పుడైతే ప్రజెంట్ 30 ఎకరాల పొలాలు. అదేవిధంగా మొక్కజొన్న ఒక 20 ఎకరాల దాకా ఉంటుంది. మొక్కజొన్న ఒక 20 ఎకరాలు, ఇది ఒక 30 ఎకరాలు, మినిమం 50 ఎకరాలు. ఒక్కొక్క రైతు 30,000 వరకు పెట్టుబడి పెట్టినాడు. ఇప్పటికన్నా ప్రభుత్వం కళ్ళు తెరిచి D53 12LR ద్వారా వాటర్ ఎక్కువ ఇడిచి చెరువులు గిట్ట నింపినట్టుంటే పోయినా కానీ ఇక ముందు పోయే బతికే రైతుల కన్నా ఆధీనం జరుగుతుందని నేను ప్రభుత్వానికి కోరుతున్నాను. దాదాపుగా 30 ఎకరాల వరి పంట అనేది ఈ విధంగా పుట్ట దశకు వచ్చే సందర్భంలోనే సరైన సాగునీరు అందక ఈ పంట అంతా చేతికొచ్చే పంట నష్టపోతున్నామని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మొక్కజొన్న పంట కూడా దాదాపు 20 నుంచి 30 ఎకరాల మధ్య వరకు కూడా సాగునీరు అందక చేతికొచ్చే మక్క పంట కూడా
నష్టపోతున్నామని చెప్పేసి రైతులు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేసుకున్నారు. ఈ విధంగా చూసుకున్నట్లయితే దాదాపు ఇప్పుడు ప్రస్తుతానికి 30 ఎకరాల పంట మాత్రమే సాగునీరు అందకుండా చేతికి వచ్చే పంట పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంకా త్వరలో ఇంకో 10 రోజులు 15 రోజులు గడిచినట్లయితే ఇంకా దాదాపు ఒక 100 ఎకరాలు ఈ ప్రాంతంలో వేసిన 100 ఎకరాలు కూడా సాగునీరు అందక నష్టపోయే రైతులు ఉన్నారని చెప్పేసి కూడా ఆవేదన. తమ ఒక్కొక్క ఎకరానికి 30,000 రూపాయల పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోయినామని చెప్పేసి చెప్తున్నారు. ఉన్న ఫలంగా ప్రభుత్వం ఇప్పటికైనా కెనాల్ ద్వారా నీరు అందిస్తే కొంత మేరకు పంట చేతికి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. అదేవిధంగా పంట చేతికి నష్టపోయిన వారంతా కూడా ప్రభుత్వం ఆదుకోవాలని, నష్టపరిహారం అందించాలని కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగిత్యాల నుంచి హరికృష్ణ, మైత్రి న్యూస్.